డేస్ వెల్కమ్ టు రెడ్డి వాయిస్. ఈరోజు మీకోసం తీసుకొచ్చాను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్మూత్ అంటే మృదువుగా ఉండే ఆట శనగపిండితో కూడినటువంటి బిస్కెట్స్. వీడియోలో చూస్తున్నారుగా ఎంత మృదువుగా ఉన్నాయో. ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవాలంటే కావాల్సింది ముందుగా మనం షుగర్ని పొడి చేసి పెట్టుకోవాలండి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు నిండా వేసుకోండి. నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి కొంచెం లైట్గా తగ్గించానండి. దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 కప్పు షుగర్ వేసాం కాబట్టి దానికి కొలతలు అదే కప్పుతో 3 కప్పుల ఆట అండ్ 1 కప్పు శనగపిండి వేసుకొని, అవి పాతవి అయితే ఒకసారి జల్లించి పెట్టుకోండి. నేను జల్లించి పెట్టాను కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు ఏదో ఒకసారి జల్లించుకోండి, ఎందుకంటే అందులో ఏదైనా చిన్న ఉండలు ఉండొచ్చు, లేదంటే ఏదైనా చిన్న పురుగట్ట ఉండొచ్చు. కాబట్టి ఒకసారి జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. 2 మిక్స్ చేసుకొని తర్వాత మనం అందులో కలపడానికి షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాం కదండి. షుగర్ పొడిని, ఆ షుగర్ పొడితో పాటు కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి ఆల్రెడీ నేను మరగబెట్టి చల్లార్చి పెట్టానండి. అది ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. అది బాగా వేడి చేస్తే షుగర్ అనేది సిరప్గా మారుతుంది కాబట్టి బిస్కెట్స్ అనేది క్రిస్పీ అయిపోతాయండి. అలాగని బాగా చల్లారిపోయింది మనం వేస్తే కలవదు. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి కలుపుకుంటే సరిపోతుందండి. ఈ పిండిలో కలుపుకోవడానికి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ సోడా, కుకింగ్ సోడా అండి. అలాగే కొంచెం దానికన్నా కొంచెం పెద్ద టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే బాగా చిన్న టేబుల్ స్పూన్తో 1 చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎందుకు వేసుకోవాలి స్వీట్లో అంటే, సాల్ట్ లేకపోతే మనం స్వీట్ తినలేమండి. మనకి మొహం మొత్తినట్టు అవుతుంది. ఒకటి తిని రెండో తినేలోపు మొహం మొత్తేస్తుంది. విఘటతనం రాకూడదంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే కూడా బాగోదండి. లేట్ బిట్గా వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ, నేనైతే టేస్ట్ కోసం కొంచెం పాలు అనేది పోసానండి. లేదు మాకు పాలు ఇష్టం లేదనుకుంటే మీరు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసి బాగా కలుపుకోవాలండి. అది కలిపేది కూడా చపాతీ పిండిలాగా, పూరీ పిండిలాగా గట్టిగా కలిపి పెట్టకూడదండి. మృదువుగా కలపాలి. ఎంత మృదువుగా అంటే అంత మృదువుగా అండి. జస్ట్ అది కలుస్తుందా లేదా అని మాత్రం చూడాలి తప్ప మనం బలం అని దాని మీద ఉపయోగించకూడదండి. అసలు బలం ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో ఆ బిస్కెట్ యొక్క పద్ధతి క్వాంటిటీ పోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టారండి. లేదు మనం పూరీ పిండి, చపాతీ పిండి పిసికినట్టు గట్టిగా పిసికి కానీ కలిపినట్టయితే బిస్కెట్లో ఆ స్మూత్నెస్ అనేది రాదండి. అవి గట్టిగా తయారైపోతాయి. కాబట్టి అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే స్మూత్గా కలుపుకోండి. 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత చూస్తే పిండి మనకి రెడీ అయిపోయి ఉంటుందండి. అప్పుడు మనం ఓవెన్లో పెట్టడానికి ఏదైతే ప్లేట్ తీసుకుంటామో ఆ ప్లేట్లో కొంచెం బటర్ పోసి పైన పొడి పిండి అండి, ఆటా పిండే కొంచెం పొడి పిండి చల్లాలి. అదే మనం బటర్ ఆట రాయకుండా కానీ వేసినట్టయితే మనం చేసిన బిస్కెట్స్ అనేది ప్లేట్కి అంటికిపోతాయండి. ఇప్పుడు మనకి అన్నీ ఒకే సైజు రావాలి బిస్కెట్లు అన్నట్టయితే ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో నిండా పిండి తీసుకున్నట్టయితే మనకి అన్నీ ఒకటే సైజు వస్తాయండి. లేదు నాకు తెలుస్తుంది చేస్తున్నట్టయితే నాకులా మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. అది వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి మధ్యలో చిన్న హోల్ అనేది పెట్టుకోండి. ఆ హోల్ పెట్టుకోవడం ఎందుకంటే మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టుకోవచ్చు పైన. ఇప్పుడు నేనైతే జీడిపప్పు, బాదం 2 కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ప్రతి బిస్కెట్కి పెట్టానండి. మీరు కావాలంటే వాల్నట్స్ పెట్టుకోవచ్చు, పిస్తా పప్పు, అన్నీ మొత్తం డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే పైన పెట్టుకోవచ్చు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పిల్లలకి హెల్తీగా ఉంటుందండి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి మీరు పెట్టుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అలాగా డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టుకున్నట్టయితే పిల్లలు చూడడానికి కూడా ఇంప్రెస్ అవుతారు, ఇష్టంగా తింటారు. ఇది హెల్తీ ఫుడ్ అండి. ఎటువంటి అడ్వర్సెన్స్ లేవు కాబట్టి ఇందులో. బయట బేకరీలో మనం కొన్నదైతే వాళ్ళు టేస్ట్ కోసం ఏదైనా పొడులు కలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడైతే మనకి ఏ విధమైన మనం కల్తీ లేకుండా శుభ్రంగా మన ఇంట్లోనే చేసుకుంటున్నామండి. దీన్ని ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చండి. ఓవెన్ లేకపోతే మనం పొయ్యి మీద కూడా చేసుకోవచ్చండి. ఎలాగంటే ఒక పెనం పెట్టి ఆ పెనం మీద 3 చిన్న బొగ్గులు కానీ చిన్న రాళ్ళు కానీ పెట్టి పెనాన్ని వేడి చేసి ఆ పైన ఇదైతే బిస్కెట్స్ పెట్టాం కదా మనం, ఆ ప్లేట్ పెట్టి పైన మూత పెట్టాలండి, ఆవిరి బయటికి పోకుండా. అప్పుడు అక్కడైతే ఒక అరగంట పడుతుందండి, బిస్కెట్ రెడీ అయిపోతుంది. ఇక్కడైతే ఓవెన్లో అయితే అరగంట పట్టదండి, 15 నిమిషాల్లో రెడీ అవుతుంది. అది కూడా 220 degrees వేడిలో 15 నిమిషాలు పెట్టాలండి. అది కూడా వేడి చుట్టూ వచ్చే విధంగా చూసుకొని పెట్టుకోవాలండి.
అలా పెట్టిన తర్వాత ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అది కొంచెం మనం బేకింగ్ పౌడర్ అంతా వేసాం కాబట్టి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి బిస్కెట్కి మధ్యన గ్యాప్ ఉండేలా చూసుకోండి పెట్టేటప్పుడు. 15 నిమిషాల తర్వాత ఒక్కసారి తీసి చూస్తే మనకి బిస్కెట్ అనేది రెడీ అయిపోతుందండి. అంటే ఏగిపోయినా సరే కొంచెం స్మూత్నెస్ అనేది ఉంటుంది. చూపిస్తాను చూడండి ఎలా తీయాలనేది. ఎందుకంటే చేయి పెడితే కాలిపోతుంది కాబట్టి ఒక స్పూన్ కానీ లేదంటే చిన్న చాక్ కానీ తీసుకొని మీరు తీసుకోవచ్చండి. సింపుల్గా ఊడొచ్చేస్తాయండి ఇవి. అదే అలా అనేది ఉంటుంది బిస్కెట్. దాన్ని పిల్లలకి కానీ లేదంటే ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు పెట్టడానికి అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అలాగే హెల్దీ కూడా. ఆటా కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, మైదా లేదు కాబట్టి బిస్కెట్ అయితే ఇంత స్మూత్గా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.